వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1-3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 5 note 1 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. మరి దేశంలో పౌష్టికాహారం తీసుకోవడంపై ఒక నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ పౌష్టికాహారానికి సంబంధించి గ్రామాలలో మరి పట్టణ ప్రాంతాలలో పోషకాహారం అనేది ఎన్ని క్యాలరీస్గా తీసుకుంటున్నారు అనే దానిపై ఈ ప్రతి సంవత్సరం ఒక నివేదికను రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని ఏ నివేదిక రిలీజ్ చేసింది లేదంటే ఎవరు రూపొందించారు దీన్ని అంటే గృహ వినియోగ వ్యయ సర్వే వారు ఈ నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు రిలీజ్ చేశారు అని అంటే ఏ కాలానికి రిలీజ్ చేశారు అంటే 2022 జూలై నుంచి 2022 ఆగస్ట్ నుంచి 2024 జూలై వరకు దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఈ నివేదికపై అంచనా వేయడం జరిగింది. అంటే 2 విడతల్లో ఈ నివేదికకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మరి దీని ప్రకారం ఈ దేశంలో పౌష్టికాహారం తీసుకోవడంపై దీనికి సంబంధించిన సమాచారానికి సంబంధించి మరి గ్రామాల్లో ఏ విధంగా పోషకాహారం తీసుకుంటున్నారు, అలాగే పట్టణాల్లో ఏ విధంగా పోషకాహారం తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించి గ్రామాల్లో మరి పట్టణాల్లో ఇప్పుడు 2023 సంవత్సరానికి సంబంధించి మరియు 2023 మరియు 2024 సంవత్సరానికి సంబంధించి అంటే గత 22-23 ఆర్థిక సంవత్సరంతో ఈ 23-24 ఆర్థిక సంవత్సరాన్ని పోలిస్తే కొంచెం స్వల్పంగా ఈ పోషకాహార తీసుకునే క్యాలరీస్లో వృద్ధి రేటు అనేది స్వల్పంగా కనిపిస్తుంది. మనకి 22-23లో గ్రామాల్లో ఈ పోషకాహారంపై క్యాలరీస్ అనేవి 20-33 వరకు క్యాలరీస్ తీసుకునేవారు. మరి 22-23 వరకు ఈ క్యాలరీస్ అనేవి దాదాపుగా 2212 వరకు పెరగడం జరిగింది. మరి అదే విధంగా పట్టణాలలో ఈ క్యాలరీస్ అనేది 2023కి సంబంధించి 2250 కిలో క్యాలరీస్ అనేవారు తీసుకునేవారు. మరి 23-24 నాటికి ఈ క్యాలరీస్ దాదాపుగా 20-40 కిలో క్యాలరీస్ తీసుకోవడం జరుగుతుంది. అంటే స్వల్ప వృద్ధి అనేది కనిపిస్తుంది. దేశంలో పౌష్టికాహారం తీసుకోవడంపై నివేదిక రిపోర్ట్ ఆన్ న్యూట్రిషనల్ ఇంటేక్ ఇన్ ఇండియా. సో in a report was given by house consumption expenditure survey is given by this report, and this report was done. So and based on this report, so it is released by 22 August to 24 July. Because of these 2 years of report was released by this survey. So in this case nutritional intake compared to 22-23 23-24 slightly increased in a nutritional food calories. So what amount of calories are developed in the year of 2 years in a nutritional intake. So it was slightly increases in a villages 22-23 having 22-33 kilocalories are there, but in a 23-24 it was slightly increased to 2000 or 22-12 kilocalories, and 23-24 in 22-23 in cities the nutrition calories are taken are 22
50. 2250. In a 23-24 it was slightly increased to 2240, and this is a report of a nutritional intake in India. An eco-friendly wheat program in Ghana with an Indian support. ఘనాలో భారత మద్దతుతో పర్యావరణ అనుకూల గోధుమ కార్యక్రమం. మరి దీని కార్యక్రమాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు అని అంటే ఘనా దేశంలో గోధుమ ఉత్పత్తిని పెంచడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాతావరణ పరిస్థితులకి సంబంధించి అంటే ఘనా దేశంలో వాటికున్న వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఆ ప్లేస్లో గోధుమ ఉత్పత్తులను పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. An eco-friendly wheat program in Ghana with Indian support was established. So this Indian or this program was held because to develop the production of wheat with the environmental condition, with the particular environmental condition. Because of this reason this program was held in Ghana. Next, cooperation tax in the aluminium sector between UAE and భూటాన్. మరి యుఏఈ భూటాన్కి మధ్య ఒక సహకార చర్చలు అనేవి జరిగాయి. మరి దేనికోసం ఈ సహకార చర్చలు అనేవి జరిగాయి అని చూసుకుంటే మరి ఈ అల్యూమినియం సెక్టార్కి సంబంధించి కోఆపరేషన్ సెక్టార్కి సంబంధించి యుఏఈ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు, అలాగే భూటాన్ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు అంటే యుఏఈ నుంచి హెచ్డి కుమారస్వామి. మరి భూటాన్ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు అంటే అబ్దుల్లా బిన్. యుఏఈ నుంచి హెచ్డి కుమారస్వామి అండ్ భూటాన్ నుంచి అబ్దుల్లా బిన్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఎందుకోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంటే ఉక్కు మరియు అల్యూమినియం రంగాలలో వనరుల భద్రత మరియు ఉమ్మడి ఆవిష్కరణలు అలాగే వాణిజ్య విస్తరణకి సంబంధించి వీటిని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో the cooperation talks in the aluminium sector between UAE and Bhutan was established or started. So what is the purpose with the cooperation between aluminium sector of UAE and Bhutan is to develop or to expand to develop and expand or also protect the sources and connection of and total connection of and connection of or innovation and connection of innovations or both connections of innovations and protection of resources. This is the mainly purpose to held or to cooperation with the UAE and Bhutan. This is the only purpose to held. And in this purpose in a UAE presented H.D. Kumaraswamy and Bhutan side Abdullah Bin was presented in this corporation. Agreement signed between CEA and IIT. మరి CEA-IITకి మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి కొంత సమాచారం. మరి వీటి మధ్య ఒప్పందం అనేది దేనికోసం జరిగింది అంటే విద్యుత్ రంగంలో విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడం కోసం, అలాగే శక్తి సామర్థ్యాన్ని పెంచడం కోసం, అలాగే పరిశోధన అభివృద్ధి కోసం, విద్యారంగాలలో అభివృద్ధి కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2017 నాటికి ఈ భారత్ని లేదంటే 2017 నాటికి దీన్ని నెట్ జీరోగా ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది, లేదంటే అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. సో ద అగ్రిమెంట్ వాస్ సైన్డ్ బిట్వీన్ CEA అండ్ IIT బికాస్ టు డెవలప్ solar energy to develop
electricity, to develop electricity and power capacities, to develop electricity and power capacities, and also research and education system. So because of these reasons the agreement was signed, and also because of this agreement it is reached to net zero up to 2070. This is the only process to sign the agreement between IIT and CEA. నెక్స్ట్ తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ఇండెక్స్ ఫస్ట్ స్టేట్ లెవెల్ డిపిఐ. మరి తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ మొదటి రాష్ట్ర స్థాయి డిపి. ఈ తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ని మొదటి ఆపరేషన్ ముస్కాన్. ఈ మరి ఆపరేషన్ ముస్కాన్ 9 అంటే దీనికి సంబంధించి సమాచారం తెలుసుకున్నట్లయితే ఈ ఆపరేషన్ ముస్కాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2 జూలై 2025 ఆపరేషన్ ముస్కాన్ని ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు అంటే సైబర్ పోలీస్ కమిషనరేట్ దగ్గర వీటిని ప్రారంభించడం జరిగింది. మరి ఎందుకోసం దీన్ని ప్రారంభించారు అనంటే ఆపరేషన్ ముస్కాన్ ద్వారా తప్పిపోయిన పిల్లలను వెతకడం కోసం, అలాగే బాలల కోసం, అంటే వెట్టి చాకరీ చేసే బాలల కోసం, అలాగే వేధింపులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళని కాపాడే ఉద్దేశం కోసం ఈ ఆపరేషన్ ముస్కాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆపరేషన్ ముస్కాన్ వాజ్ స్టార్టెడ్ ఆన్ July 2, 2025 ఆన్ సైబర్ కమిషనరేట్. So the purpose of Operation Muskan is to identify or recognize the missing children and also protect the child labors and also human trafficking or child trafficking, and this is the only purpose to start Operation Muskan 9. Next, USA National Day July 4. USA యొక్క నేషనల్ డేని జూలై 4న జరుపుకుంటుంది. అంటే మనకిలాగో స్వాతంత్ర దినోత్సవం ఎలా జరుపుకుంటామో వాళ్ళకి కూడా అమెరికా వాళ్ళకి ఒక నేషనల్ డేని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అంటే 1776 నుంచి వారు జాతీయ దినోత్సవంగా అంటే జూలై 4ని జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అంటే ప్రస్తుతం అమెరికా యొక్క అధ్యక్షుడిగా ఎవరున్నారు? డొనాల్డ్ ట్రంప్. ఈయన 47వ అధ్యక్షుడిగా చెప్పుకోవచ్చు. సో అమెరికా and USA National Day was celebrated on July 4th from 1776 and present US president was Donald Trump. He is the 47th president of America. Next, defense procurement worth lakh of crores. 1,00,000 కోట్ల విలువైన రక్షణ కొనుగోళ్లు. అంటే దాదాపుగా 1,00,000 కోట్లతో రక్షణ రంగ కొనుగోళ్లు అనేవి చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు కొనుగోలు చేశారు అంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న రాజ్నాథ్ సింగ్ దీనిపై కొనుగోలు చేయడం జరిగింది. మరి దీనిపై ఎవరు దీన్ని కొనుగోలు చేయడం జరిగింది? మరి దీన్ని ఎప్పుడు కొనుగోలు చేశారు అంటే జూలై 3, 2025న ఈ రక్షణ రంగానికి సంబంధించిన కొనుగోలు చేయడం జరిగింది. మరి ఈ రక్షణ రంగ కొనుగోలు అనేవి దేనికోసం ఏర్పాటు చేశారు లేదంటే కొనుగోలు చేశారు అంటే భారత రంగాన్ని లేదంటే భారతీయ వ్యవస్థని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ రక్షణ రంగ కొనుగోలని చేయడం జరిగింది. ఎవరు? కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్. ఎప్పుడు? జూలై 3, 2025న. సో ద డిఫెన్స్ ప్రొనౌన్స్మెంట్ వర్త్ lakh crores. Defense pronouncement worth lakh of crores are done by Central Defense Minister of Rajnath Singh on 3rd July 2025. What is the purpose of this defense
pronouncement, defense pronouncement. So the purpose to strengthening the India, to strengthening India. So this is the only purpose to start. రష్యా రికగ్నైజ్ తాలిబాన్ గవర్నమెంట్. మరి తాలిబాన్ ప్రభుత్వానికి గుర్తించిన రష్యా. మరి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో 2021లో తాలిబాన్ పై నిషేధం ప్రకటించడం జరిగింది. మరి తాలిబాన్స్ పై నిషేధం అంటే, తాలిబాన్స్ అంటే ఎవరు? ఇప్పుడు ప్రభుత్వ రంగం చేసే చర్యలు ప్రజలకు నచ్చక, ప్రజలను ఎదుర్కొనే శక్తి లేక, వాళ్ళలో కొంతమంది ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు తాలిబాన్స్ అని చెప్పొచ్చు. మరి తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్లో 2025లో ఏర్పాటు చేయగా, తాలిబాన్స్ని మొట్టమొదటిసారిగా రష్యా దేశం ఈ తాలిబాన్స్ని గుర్తించడం జరిగింది. అది ఎప్పుడు గుర్తించింది అంటే ఇటీవల గుర్తించడం జరిగింది. సో రష్యా రికగ్నైజ్ తాలిబాన్ గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం in Afghanistan country in the era of Afghanistan country. So Afghanistan Taliban government was passed on 2021. So it is a revolution. It is a revolution Taliban government. We know about it. So next, Telangana sports policy 2025. జాతీయ తెలంగాణ క్రీడా విధానం 2025. మరి తెలంగాణ క్రీడా విధానం అనేది దేనిపై ఆధారపడి పనిచేస్తుంది అంటే 5 పిల్లర్లపై ఆధారపడి పనిచేస్తుంది. మరి ఏంటా 5 పిల్లర్లు అంటే, అంతర్జాతీయ ప్రతిభా క్రీడా ఒకటి, మరి రెండవది ఆర్థిక అభివృద్ధి క్రీడలు, మూడవది సామాజిక అభివృద్ధి క్రీడలు, మరి నాలుగవది క్రీడా లేదంటే అంతర్జాతీయ లేదంటే ప్రజా ఉద్యమ క్రీడలు, అలాగే విద్యా విధానంపై క్రీడలు అనే 5 పిల్లర్లపై ఈ జాతీయ క్రీడా విధానం అనేది పనిచేస్తుంది. సో ద తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025 was being in a 5 pillars. So what is that 5 pillars? So the 5 pillars are, the first one is the central excellence of global is the first one, and second one is a sports for development of economy, and sports for development of social, and sports for people's movement, and last one is a national education policy to integrate national education policy sports. And these are the 5 pillars of Telangana sports policy 2025. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మరి నా క్లాస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.